Good evening, students. Welcome to Saram Sampatra Education. Myself Venkat. I'm the faculty here. Present మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన MCQs డీల్ చేస్తున్నాం ఫర్ TSPSC గ్రూప్ 1. టాపిక్ వచ్చేసరికి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. సో క్వశ్చన్స్ చూద్దాం స్టార్టింగ్లో, ఆ తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఓకేనా? రైట్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్లో మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో 2 రౌండ్స్కి కావాల్సిన కంప్లీట్ సిలబస్ కాంప్రహెన్సివ్గా ఈ ప్యాకేజ్లో మనం డీల్ చేయడం జరిగింది. సో ఇది ఫుల్ కోర్స్ అన్నమాట. సో దీంట్లోనే మీకు ఎంటైర్ సిలబస్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ కూడా దీంట్లోనే కవర్ చేయబడతాయి. లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ అండ్ తెలంగాణ సొసైటీ. అండ్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఇస్తాము అండ్ దీంతోపాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే వస్తుంది. సో ఫుల్ కోర్స్ విత్ 1 year వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఇది 13,000 రూపాయలకే మీకు అందజేస్తాం. 2 years వ్యాలిడిటీతో 15,000 రూపీస్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సార్ మాకు ఒకవేళ ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ మాత్రమే కావాలని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మేము ఇనీషియల్గా 500+ క్వశ్చన్స్ చేద్దామని అనుకున్నాం, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది 700 క్వశ్చన్స్ కూడా అవుతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటే మేము కరెంట్ అఫైర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి మీకు కవర్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. సో కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మెయిన్స్ క్వశ్చన్స్ మేము ఫ్రేమ్ చేసి దానికి ఆన్సర్స్, మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో 700 క్వశ్చన్స్ తాలూకా పీడిఎఫ్స్ అండ్ 700 క్వశ్చన్స్ తాలూకా వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఆన్సర్స్ని ఎలా రాయాలి, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, సో క్వశ్చన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేయటం. ఓకేనా? సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రిక్వైర్డ్ పాయింట్ ఉంటుంది. సో దాన్ని మనం టచ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ మీకు ఏంటంటే ఒక జార్గాన్ కానీ లేకపోతే ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ మీకు వచ్చేస్తాయి ఈ ప్రోగ్రామ్ కానీ తీసుకుంటే. సో 1 year వ్యాలిడిటీతో 8,000 రూపీస్ మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 10,000 రూపీస్ మాత్రమే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నా సెషన్స్ మీరు చూస్తున్నారు కదా, MCQ సెషన్స్ కానీ ఎకానమీ ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ కానీ, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ మై ఎకానమీ కోర్స్. ఓకేనా? సో ఫుల్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కావాలని అనుకుంటే ఇండియన్ ఎకానమీని సింగిల్గా కూడా తీసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా సింగిల్గా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనమ్మా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. సో ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. Which one of the following is not correct in the context of industrial clusters development in India? సో వాడు ఇన్కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు అనమాట. సో టాపిక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్. సో క్లస్టర్స్ వైజ్గా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ మనం డెవలప్ చేస్తాం, ఇంకొన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ డెవలప్ చేస్తాం, తర్వాత ఇంకొన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఇలా డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా? సో గ్రూప్స్గా ఒక్కొక్క ఏరియాని సెలెక్ట్ చేసుకొని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్ని మనం ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ప్లే an important role for the MSME participants in their inclusiveness, technology absorption and efficiency improvement. సో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి MSME పార్టిసిపేషన్ని పెంచుతుందన్నమాట. సో ఇంక్లూజివ్నెస్ అనేది వస్తుంది, అంటే ప్రతి ఇండస్ట్రీస్ ఇప్పుడు డెవలప్ అవుతాయి, ప్రతి ఇండస్ట్రీ కూడా ముందుకు వస్తుంది అండ్ టెక్నాలజీని వీళ్ళు సక్సెస్ఫుల్గా అడాప్ట్ చేసుకుంటారు, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు, అబ్జార్బ్ చేసుకుంటారు అండ్ ఎఫిషియన్సీ పరంగా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఎస్, సో క్లస్టర్ డెవలప్మెంట్ అనేది మంచిదే కాబట్టి దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆర్ విజిబుల్ ఇన్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ మోడర్న్ SME. సో SME స్టాండ్స్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎస్, మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనేవి ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్లో కనిపిస్తాయి, హ్యాండీక్రాఫ్ట్స్ సెక్టర్లో కనిపిస్తాయి అండ్ మోడర్న్ SMEలో కూడా కనిపిస్తాయి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ఆర్ అడ్మినిస్టర్డ్ బై వేరియస్ మినిస్ట్రీస్. ఎస్, సో కేవలం ఒక మినిస్ట్రీ వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీస్ అనేవి డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్లో ఉంటాయి కాబట్టి సో మల్టిపుల్ మినిస్ట్రీస్ కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మోనోపోలీ ఇన్ ద మార్కెట్.
సో ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్మెంట్ అనేది ఒక పాజిటివ్ థింగ్ అనమాట. దీనివల్ల మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కనపడవు. సో ఇక్కడ ఈ ఫోర్త్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ పాయింట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ద్వారా మనకి మోనోపోలీ వస్తుంది అంటున్నాడు. మోనోపోలీ వస్తుందా? లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ కూడా వస్తున్నాయి, అందరూ ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంక్లూజివ్నెస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఇంక్లూజివ్నెస్ అనేది వస్తుందో హౌ కెన్ వి గెట్ మోనోపోలీ? మోనోపోలీ అనేది మంచిది కాదు. మోనోపోలీ అంటే తెలుసు కదా, కేవలం కొంతమంది చేతిలోనే సో ఎంటైర్ బిజినెస్ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అంబానీ మామ ఉన్నాడు. సో అంబానీ మామే మొత్తం ఈ ఇంటర్నెట్ గురించి కానీ లేకపోతే మొబైల్ నెట్వర్క్స్ గురించి కానీ తీసేసుకున్నాడు అనుకోండి. ఇక రిమైనింగ్ పార్టిసిపెంట్స్ ఎవరు లేరు అనుకోండి, లైక్ విఐ కానీ ఈ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇవి ఉన్నాయి కదా. సో ఏమీ లేకుండా ఓన్లీ జియో ఒక్కటే ఉండి వాళ్ళు మాత్రమే ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేస్తే అప్పుడు దాన్ని మోనోపోలీ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంఎస్ఎంఎస్ని తీసుకొస్తున్నాం. సో చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. సో వాళ్ళు కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇంక్లూజివ్నెస్ అనేది పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మోనోపోలీ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో వాడు ఇన్కరెక్ట్ మనల్ని అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనమ్మా, రైట్. సో నేను చాలాసార్లు చెప్పాను ఈ టెక్నిక్ని కొన్ని క్వశ్చన్స్లో మీరు ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు సో దీనివల్ల మనకి మ్యాక్సిమం పాజిటివ్స్ జరుగుతాయి అని మనకు తెలిసినప్పుడు సో స్టేట్మెంట్స్లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. నెగిటివ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్ని. రైట్. సో నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్యుపేషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ సెకండరీ సెక్టర్ యాజ్ పర్ ద నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్? సో ఇండైరెక్ట్గా సెకండరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయని చెప్పి అడుగుతున్నాడు. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్ ఇది సెకండరీ సెక్టరే. కన్స్ట్రక్షన్, ఇది కూడా సెకండరీ సెక్టరే. గ్యాస్ అండ్ వాటర్ సప్లై, ఎస్ అఫ్ కోర్స్ ఇది కూడా సెకండరీ సెక్టరే అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మైనింగ్ అండ్ క్వారీయింగ్, నో ఇట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. ఓకేనా. సో సెకండరీ సెక్టర్లోకి ఏమొస్తున్నాయి 1, 2 and 3. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఒకసారి ప్రైమరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయో చూద్దాం. సో ప్రైమరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో దీంతో పాటు మనకి ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఓకేనా. సో ఇది ప్రైమరీ సెక్టర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండరీ సెక్టర్. సో వాట్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్, అదే మనల్ని క్వశ్చన్లో అడిగాడు. సో సెకండరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై ఇవన్నీ మనకి సెకండరీ సెక్టర్లోకి వస్తాయి. అండ్ ఈ సెకండరీ సెక్టర్కి ఒకవేళ మనం ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ని కూడా యాడ్ చేస్తే, సెకండరీ సెక్టర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే we will get ఇండస్ట్రియల్ సెక్టర్. ఏంటమ్మా, ఇండస్ట్రియల్ సెక్టర్, దట్స్ ఇట్. ఓకేనా. అండ్ ఆఫ్ కోర్స్ టెరిషరీ సెక్టర్లో కూడా ఏమొస్తాయో ఒకసారి చూసేద్దాం క్విక్గా. సో ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ఓకేనా, అండ్ ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మనకి టెరిషరీ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. డివిజన్ ఆఫ్ లేబర్ ఆఫెన్ ఇన్వాల్వ్స్. సో క్వశ్చన్ వచ్చేసరికి డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. సో అసలు ఆ డివిజన్ ఆఫ్ లేబర్లో ఏం జరుగుతుంది, ఏం లేదమ్మా, ఒక వర్క్ని ఓకేనా, ఒక టోటల్ వర్క్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తారు. ఒక సింగిల్ టాస్క్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి
సో దీన్ని టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. సో టాస్క్ 1ని ఫినిష్ చేసే రెస్పాన్సిబిలిటీ ఒక సింగిల్ ఇండివిజువల్కి కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇస్తారు. నెక్స్ట్ టాస్క్ 2ని ఫినిష్ చేయడం కోసం ఒక సింగిల్ ఇండివిజువల్ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసైన్ చేస్తారు. టాస్క్ 3ని ఇంకొక ఇండివిజువల్కి కానీ ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసైన్ చేస్తారనమాట. సో దీన్ని మనం డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. సో దీంట్లో ఏమేమి కనిపిస్తాయి? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, స్పెషలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎస్, ఇక్కడ మనకి స్పెషలైజేషన్ అనేది పెరుగుతుంది. సో డివిజన్ ఆఫ్ లేబర్లో జనరలైజ్డ్ వర్క్ అనేది జరగదు, స్పెషలైజేషన్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క టాస్క్లో కొంతమంది ఇక్కడ స్పెషలైజ్డ్ పర్సన్స్ అయిపోతారు ఇంకా ఆటోమేటిక్గా. సో టాస్క్ 1 చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి మనం రావాల్సిందే. అంతేగాని టాస్క్ 1 కోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీళ్ళు చేయలేరు. ఓకేనా? టాస్క్ 3 కావాలంటే వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అలా కాకుండా వీళ్ళ దగ్గరికి వచ్చామనుకోండి, వీళ్ళు చేయలేరు అనమాట. సో దీన్ని స్పెషలైజేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రైట్. సో మనకి ఖచ్చితంగా డివిజన్ ఆఫ్ లేబర్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ స్పెషలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ని తీసుకోండి. ఏంటిదమ్మా? హాస్పిటల్. సో హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అవునా? మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఓకేనా? అంతేగాని స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన అంత ప్రాపర్గా చెప్పలేరు. ఓకేనా? ఇక్కడే స్పెషలైజేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. డాక్టర్ సేమ్. ఓకేనా? లేకపోతే ఏ డిసీజ్ వచ్చినా కానీ సేమ్ డాక్టర్ చూడగలిగితే అది జనరలైజ్డ్ డాక్టర్ అనమాట. అదే ఒక పర్టికులర్ ఇష్యూకి ఒక పర్టికులర్ డాక్టర్ మాత్రమే ఉంటే దాన్ని మనం స్పెషలైజేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఇలాగే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. సో కార్డియాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, న్యూరాలజిస్ట్ ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటారు, సైకాట్రిక్ ఉంటారు, ఆడియాలజిస్ట్, ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉంటారనమాట. ఓకేనమ్మా? రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ మనకి డివిజన్ ఆఫ్ లేబర్లో స్పెషలైజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, హైలీ డిస్టింక్ట్ ప్రొడక్టివ్ రోల్స్. సో ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ అనేది అసైన్ చేస్తారు. ఎస్, T1 అనే టాస్క్ని నువ్వు ఫినిష్ చేయాలి. సో దిస్ ఈజ్ యువర్ స్పెషలైజ్డ్ రోల్. ఓకేనా? సో T2 అనే టాస్క్ని నువ్వు ఫినిష్ చేయాలి. ఇది నీ యొక్క రోల్ అనమాట. సో ఇది కూడా మనకి డివిజన్ ఆఫ్ లేబర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్వాల్వింగ్ ఎవ్రీ వన్ ఇన్ మెనీ ఆఫ్ ద సేమ్ యాక్టివిటీస్. సేమ్ యాక్టివిటీస్లో మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాడు. ఇది రాంగ్ అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్. T1 అనేది ఒక డిఫరెంట్ యాక్టివిటీ, T2 అనేది డిఫరెంట్ యాక్టివిటీ, T3 అనేది డిఫరెంట్ యాక్టివిటీ. ఓకే? ఒకవేళ అలా కాకుండా సేమ్ వర్క్ సేమ్ టాస్క్లోకి అందరినీ తీసుకొచ్చి, ఓకేనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి సేమ్ వర్క్ ఆర్ సేమ్ టాస్క్లో పెట్టేస్తే అది అసలు డివిజన్ ఆఫ్ లేబరే అవ్వదు. ఓకేనా? అది జనరలైజ్డ్ వర్క్ అవుతుంది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో 3 ఉన్న చోట వీ కెన్ డిలీట్ ఇట్. సో ఆల్రెడీ 1, 2 రైట్ కాబట్టి మనం ఈజీగా చెప్పచ్చు 1, 2 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడండి. ఇండివిజువల్స్ ఎంగేజ్ ఇన్ ఓన్లీ ఏ సింగిల్ యాక్టివిటీ అండ్ ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్ టు మీట్ దేర్ వేరియస్ నీడ్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇది ఎంటైర్ వర్క్ అనుకోండి. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫార్మర్స్ అంతా ఒక గ్రూప్ అనమాట. అవునా? అండ్ ఫ్యాకల్టీ, క్లాసెస్ చెప్పేవాళ్ళు, వీళ్ళు ఒక వర్క్ అనమాట, ఒక గ్రూప్ అనమాట. స్టూడెంట్ కమ్యూనిటీ, సో వీళ్ళు ఒక గ్రూప్. న్యూస్ పేపర్స్ వేసేవాళ్ళు, వీళ్ళది ఒక గ్రూప్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? మల్టిపుల్ యాక్టివిటీస్ మల్టిపుల్ గ్రూప్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో మిల్క్, ఓకేనా? సో మిల్క్ అమ్మే వాళ్ళొకళ్ళు, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళొకళ్ళు, వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళొకళ్ళు, ఫార్మర్స్ ఒక సైడు, క్లాసెస్ చెప్పే వాళ్ళు ఒక సైడు, క్లాసెస్ వినే వాళ్ళు ఒక సైడు. సో ఫార్మర్స్ పంటను పండిస్తారు, వేరే వాళ్ళకి అమ్ముతారు. ఇప్పుడు ఫార్మర్కి వేరే నీడ్స్ కూడా ఉంటాయి. ఏమేమి నీడ్స్ ఉంటాయి? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కోసం బస్ సర్వీస్, సో అక్కడికి వెళ్తారు, వేరే గ్రూప్తో ఇంటరాక్ట్ అవుతారు. సో బస్ డ్రైవర్, బస్ కండక్టర్ ఇలా ఉంటారు. లేదు, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఫ్యాకల్టీ, ఇన్స్టిట్యూట్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఫ్యాకల్టీ ఏం చేస్తారు? వీళ్ళు వేరే వాళ్ళకి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి కూడా చాలా నీడ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? వీళ్ళకి ఫ్రూట్స్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి. ఓకేనా? ఇలా డిఫరెంట్ వేరియస్ అదర్ నీడ్స్ ఉంటాయి అనమాట. సో ఇలా ఎప్పుడైతే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది జరుగుతుందో
ఒక గ్రూపు ఇంకొక గ్రూప్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతారనమాట ఫర్ వేరియస్ అదర్ నీడ్స్. సో 4th స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో 1, 2 అండ్ 4 స్టేట్మెంట్స్ రైట్, 3rd స్టేట్మెంట్ రాంగ్. సో వాడు మనల్ని కరెక్ట్ ఆన్సర్స్ అడిగాడు కాబట్టి 1, 2 అండ్ 4 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ? సో పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో పేపర్ని తయారు చేయడానికి ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మనకి కావాలి? ఫైబరస్ ప్లాంట్స్, ఆర్చిడ్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ హై ఆల్టిట్యూడ్. సో మనకి ఆన్సర్ ఏంటంటే ఫైబరస్ ప్లాంట్స్ అనమాట. ఓకేనా. సో ఫైబర్ లాంటి మెటీరియల్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఆ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం పల్ప్ని తీస్తాము. వి విల్ ఎక్స్ట్రాక్ట్ పల్ప్. ఆ పల్ప్ నుంచి మనం పేపర్ని తయారు చేస్తాం. ఓకేనా. సో ఫైబరస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ మోర్ యూస్ఫుల్ ఇన్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్? సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఇండియాలో. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్లో లేనిది ఏంటిదో మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో జనరల్గా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫినాన్స్. వీళ్ళకి కావాల్సిన క్యాపిటల్ కానీ వీళ్ళకి కావాల్సిన లోన్స్ అనేవి అంత ఈజీగా అవైలబుల్గా రావన్నమాట. అండ్ వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దగ్గరలో రా మెటీరియల్ సోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉండవు. అండ్ వీటి యొక్క కెపాసిటీ కూడా ఐడియల్గానే ఉంటుంది. అంటే అప్గ్రేడేషన్ అనేది ఉండదు. ఓకేనా. ఒక ఇండస్ట్రీ 2020లో ఎస్టాబ్లిష్ చేసి సో 2020 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 100 గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. ఎవ్రీ ఇయర్ 100 గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఏం చెప్పి అనుకుంటాము? సో ఖచ్చితంగా ఒక 150 గూడ్స్నైనా సరే తయారు చేసే విధంగా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ 200 గూడ్స్, నెక్స్ట్ ఇయర్ 250, నెక్స్ట్ ఇయర్ 300. ఇలా కెపాసిటీ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ అందుబాటులోకి రాకపోయేసరికి సో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు. ఓకేనా. అండ్ రా మెటీరియల్ సోర్సెస్ కూడా దగ్గరగా లేకపోయేసరికి ప్రొడక్షన్ అనేది పెరగట్లేదు అనమాట. నెక్స్ట్ వన్ టెక్నాలజీ అడాప్షన్. సో లేటెస్ట్ టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫినాన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్కెటింగ్. వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్కి మార్కెట్ యాక్సెస్ అనేది బెటర్గా ఉండట్లేదు. సో మార్కెట్ యాక్సెస్ ఎప్పుడైతే పెరుగుతుందో వీళ్ళు అనుకున్న ప్రైజెస్ ఎప్పుడైతే వీళ్ళకి అందుబాటులోకి వస్తాయో సో ఆటోమేటిక్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అప్పుడు డెవలప్ అవుతాయి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికి ఒక పెద్ద ప్రాబ్లం. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబుల్గా ఉండాలి. సో మీరే చెప్పండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కడ కనిపిస్తాయి అంటే రూరల్ ఏరియాస్లో కనిపిస్తాయి. ఓకేనా. సో రూరల్ ఏరియాస్లో మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడతారు. సో రూరల్ ఏరియాస్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది 24/7 ఉండట్లేదు. సో ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకేనా. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ రోడ్స్ కూడా సరిగ్గా ఉండవు. సో రోడ్స్ సరిగ్గా లేకపోతే లాజిస్టిక్స్ సపోర్ట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఎప్పుడైతే రోడ్స్ సరిగ్గా ఉండవో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోతాయి. సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ని వేరే ప్లేసెస్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవాలి అని అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతే ఇన్పుట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్ అనేది పెరిగిపోతుందో ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రైస్ పెరిగిపోతుందో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది లెస్ కాంపిటేటివ్గా మారిపోతుంది. ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడరు అనమాట, ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి. ఓకేనా. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. సో ఫినాన్స్ ఇది కూడా ఒక ప్రాబ్లమే, మార్కెటింగ్ ఇది కూడా ప్రాబ్లమే, రా మెటీరియల్స్ ఇది కూడా ప్రాబ్లమే, స్ట్రైక్స్ అండ్ లాక్అవుట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా. ఇదేమి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం అయితే కాదు. సో స్ట్రైక్స్ కానీ లాక్అవుట్స్ అనేవి ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఏదో ఒక కంపెనీలో జరుగుతూ ఉంటాయి తప్ప ప్రతిసారి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే రెగ్యులర్గా ఇవేమీ జరగవు. ఓకేనా. సో వాడు ఇన్కరెక్ట్ అంటే నథింగ్ బట్ నాట్ ద ప్రాబ్లం అడిగాడు కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈజ్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వేటిని తయారు చేస్తుంది? సో HAL అనేది ఏ పర్టికులర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కిందకి వస్తుంది? సో లాస్ట్ క్లాస్లో ఒకసారి మాట్లాడుకున్నాం కదా, మహారత్న, నవరత్న, మినీరత్న 1, మినీరత్న 2. సో HAL అనేది ఇట్ కమ్స్ అండర్ నవరత్న. సో HALకి ప్రెజెంట్ నవరత్న స్టేటస్ ఉందన్నమాట.
రైట్. సో ఇది టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తుందా, ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తుందా, స్పేస్ మిసైల్స్ని తయారు చేస్తుందా, వార్ మిసైల్స్ని తయారు చేస్తుందా? సో ఇది వేటిని తయారు చేస్తుంది అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తుంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద లొకేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ద అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఈజ్ నాట్ ద ప్రైమరీ కన్సిడరేషన్? ఓకేనా. సో కింద కొన్ని ఇండస్ట్రీస్ ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే మనకి రా మెటీరియల్స్ యొక్క అవైలబిలిటీ అనేది దగ్గరలోనే ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. సో అదేంటో చూద్దాం పదండి. సో ఐరన్ అండ్ స్టీల్, షుగర్, ఎలక్ట్రానిక్స్, సిమెంట్. సో మనకి ఖచ్చితంగా ఐరన్ అండ్ స్టీల్ ఏదైతే ఉందో దీనికి రా మెటీరియల్స్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనం యూజ్ చేసే రా మెటీరియల్ ఏంటంటే మేజర్ కాంపోనెంట్ వచ్చేసరికి ఐరన్ ఓర్. సో దీని నుంచే మనం ఐరన్ని, స్టీల్ని తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షుగర్. సో షుగర్ని మనం ఏ రా మెటీరియల్తో తయారు చేస్తాము? షుగర్ కేన్. సో షుగర్ కేన్ యొక్క అవైలబిలిటీ కూడా ఉండాల్సిందే. నెక్స్ట్ సిమెంట్. సో సిమెంట్ని మనం ఎలా తయారు చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ క్లే. లైమ్ స్టోన్ అండ్ క్లే ఇవి రెండు కావాలన్నమాట. సో ఈ రెండింటిని మనం మైనింగ్ చేసి ఈ రెండింటిని గ్రైండింగ్ చేస్తారు. దే విల్ గ్రైండ్ ఇట్. సో గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది, ఒక మిక్చర్ అనేది వస్తుంది. వీ విల్ గెట్ ఏ మిక్చర్. సో దాన్ని ఏం చేస్తారు? సిమెంట్ కిందలో వేసి హీట్ చేస్తారు అన్నమాట. దీంట్లో హీట్ చేస్తారు. సో ఇలా మనకి సిమెంట్ అనేది తయారవుతుంది. ఓకేనా. సో ఐరన్ అండ్ స్టీల్కి ఐరన్ ఓర్ కావాలి, షుగర్ కేన్ కావాలి, లైమ్ స్టోన్ అండ్ క్లే కావాలి. సో ఈ 3 ఇండస్ట్రీస్కి రా మెటీరియల్కి అవైలబిలిటీ అనేది ఇది కన్సిడరేషనే. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఏంటిది? ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ యొక్క అవైలబిలిటీ అనేది కన్సిడరేషన్ కాదు. ఓకేనా. సో మనం ఎక్కడి నుంచైనా సరే రా మెటీరియల్స్ని తెప్పించుకుంటాం, లేకపోతే చిన్న చిన్న పార్ట్స్ని తెప్పించుకుంటాం. ఎక్కడైనా సరే మనం అసెంబుల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అసెంబుల్ చేయొచ్చు, మనం దాన్ని ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఆల్రెడీ యూజ్డ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, వాడేసిన ఎలక్ట్రానిక్స్. సో దాంట్లో ఉన్న పార్ట్స్ని మనం తీసుకొని రీఫర్బిష్ చేసి లేకపోతే రీసైకిల్ చేసి మళ్ళీ మనం కొత్త ఎలక్ట్రానిక్స్ని తయారు చేయొచ్చు అనమాట. ఓకేనా. రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, ఎలక్ట్రానిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లో నేను మీకు సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటో సో చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఈజ్ లెవీ ఆర్ ట్యాక్స్ ఆన్ వాట్? సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ని దేని మీద వేస్తాము? బిల్డర్స్ మీద వేస్తామా, రైల్వేస్ మీద వేస్తామా, మోటార్ వెహికల్స్ మీద వేస్తామా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వేస్తామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెస్ అండ్ సర్చార్జ్. సో ఇది చూశాక ఆన్సర్ని చూద్దాం. సో మనకి యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనికి ఒక ఎక్స్క్లూజివ్ పవర్ ఉందన్నమాట. ఏంటిది ఆ పవర్ అంటే ఇట్ కెన్ లెవీ సెస్ అండ్ ఇట్ కెన్ ఆల్సో లెవీ సర్చార్జ్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే సెస్ని, సర్చార్జ్ని లెవీ చేయగలవు. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ లెవీ సెస్ అండ్ సర్చార్జ్. ఓకేనా. సో సెస్ని, సర్చార్జ్ని కేవలం యూనియన్ గవర్నమెంట్ మాత్రమే లెవీ చేయగలవు, స్టేట్ గవర్నమెంట్స్ లెవీ చేయలేవు. ఇది మీకు ఎకానమీ పరంగా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ పరంగా కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ వేస్ నుంచి అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ట్యాక్సెస్ నుంచి కానీ, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవ్వచ్చు. సో ట్యాక్సెస్ నుంచి 100 రూపీస్ని కలెక్ట్ చేసింది, సెస్ నుంచి ఒక 50 రూపీస్ కలెక్ట్ చేసింది, అండ్ సర్చార్జ్ నుంచి ఒక 20 రూపీస్ కలెక్ట్ చేసింది. సో టోటల్గా ఎంత అయినాయి? 170 రూపీస్ అయ్యాయి. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? తర్వాత ఒక ఫినాన్స్ కమిషన్ వస్తుంది. సో ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే సో ఈ అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్స్కి సమ్ అమౌంట్ ఇచ్చేయమని చెప్తుంది, అండ్ సమ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకోమని చెప్పి రికమెండేషన్ ఇస్తుంది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సెస్ యొక్క అమౌంట్ కానీ, ఈ సర్చార్జ్ యొక్క అమౌంట్ కానీ ఏదైతే ఉందో ఇట్ డజంట్ కమ్స్ అండర్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదు. అంటే ఏంటి అర్థం? కేవలం ఈ 100 రూపాయలని మాత్రమే సెంటర్ అనేది స్టేట్స్తో షేర్ చేసుకోవాలి, అంతేగాని ఈ 50 రూపీస్ ప్లస్ 20 రూపీస్ ఏదైతే ఉందో ఇట్ డజంట్ కమ్స్ అండర్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఈ 70 రూపీస్ మీద పూర్తి హక్కు
సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి ₹1 కూడా షేర్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ హిందూ ఆర్టికల్స్లో వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెస్ని సర్చార్జ్ని లెవీ చేసే అధికారం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి పవర్ అనేది ఉండదు. పాయింట్ నెంబర్ 1. సో సెస్ని సర్చార్జ్ రూపంలో కలెక్ట్ చేసిన అమౌంట్ అనేది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదు. సో ఎప్పుడైతే ఈ అమౌంట్ అనేది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదో ఆటోమేటిక్గా ఈ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా. అందుకని స్టేట్ గవర్నమెంట్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. ఏమని? ప్లీజ్ ఆ సెస్ని ఆ సర్చార్జ్ ద్వారా మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి యాడ్ చేయండి. సో దట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీరేమో ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు, మా చేత ఎక్కువ అమౌంట్ని ఖర్చు పెట్టిస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ చాలాసార్లు రిక్వెస్ట్ చేశాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ చేసిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని 14th ఫినాన్స్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ 15th ఫినాన్స్ కమిషన్ వీళ్ళిద్దరు కూడా రికమెండేషన్ ఇచ్చారు. ఏమని? మై డియర్ సెంట్రల్ గవర్నమెంట్, ప్లీజ్ స్టేట్ గవర్నమెంట్స్ బాగా సఫర్ అవుతున్నాయి. సో ఆ సెస్ అండ్ సర్చార్జ్ అమౌంట్ని కూడా మీరు ఈ పర్టికులర్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి తీసుకురండి అని చెప్పి ఈ ఫినాన్స్ కమిషన్స్ 2 రికమెండేషన్ ఇచ్చాయన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన విషయమే, ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ అనేవి బైండింగ్ కాదు. ఓకేనా. సో అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో సెస్ సర్చార్జ్ ఈ రెండింటి రూపంలో కలెక్ట్ చేసిన మనీ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సో సెస్ అండ్ సర్చార్జ్ ఈ దారుల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ అనేది డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి అన్నమాట. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు సెస్ గురించి సర్చార్జ్ గురించి ఇంకా తెలుసుకుందాం. కథ అవ్వలేదు, ఇంకా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో సెస్ అనేది మనం ఒక డిఫైన్డ్ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తాం. అంటే ఏంటి? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ ఎ సెస్ కాల్డ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి ఒక 4% ఉంది. సో ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కేవలం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే పర్పస్ కోసం ఖర్చు పెట్టకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెస్ అనేది ఏదైతే ఉందో అది నువ్వు ఏ పర్పస్ కోసం అయితే కలెక్ట్ చేస్తావో, ఏ పర్పస్ పేరు మీద నువ్వు కలెక్ట్ చేస్తావో అదే పర్పస్ కోసం నువ్వు యూటిలైజ్ చేయాలి తప్ప నువ్వు వేరే వాటి కోసం ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని కలెక్ట్ చేసి ఇలా ఒక ₹100 నువ్వు కలెక్ట్ చేసావు, దీన్ని తీసుకెళ్ళి నువ్వు రోడ్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా మన ఇండియా యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం కానీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం కానీ ఈ రెండింటి కోసం మాత్రమే నువ్వు ఖర్చు పెట్టాలి తప్ప వేరే వాటికి యూటిలైజ్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏంటి? సర్చార్జ్. సో సర్చార్జ్ రూపంలో కూడా నువ్వు సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తావు. సో అలా కలెక్ట్ చేసిన అమౌంట్ని నువ్వు ఏ పర్పస్ కోసమైనా సరే నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎనీ పర్పస్, ఏ పర్పస్ కోసమైనా సరే నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు. నువ్వు రోడ్స్ డెవలప్ చేస్తావో, లేకపోతే కమ్యూనికేషన్ డెవలప్ చేస్తావో, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ డెవలప్ చేస్తావో, హెల్త్, ఎడ్యుకేషన్, నీ ఇష్టం. ఓకేనా. ఇది డిఫరెన్స్ అనమాట. సెస్కి సర్చార్జ్కి మధ్య మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే సెస్ని ఏ పర్పస్ కోసం అయితే నువ్వు లెవీ చేసి కలెక్ట్ చేస్తావో ఆ పర్పస్ కోసం మాత్రమే నువ్వు యూటిలైజ్ చేయాలి. సర్చార్జ్ని ఏ పర్పస్ కోసమైనా సరే నువ్వు యూటిలైజ్ చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. ఓకేనా. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు రిమైనింగ్ టాపిక్ చూద్దాం. సో సెస్కి సర్చార్జ్కి సంబంధించిన ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎలా దీన్ని మనం లెవీ చేస్తాం, ఎలా కలెక్ట్ చేస్తాం, ఇదంతా చెప్తాను చూడండి. సో సెస్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్. ఓకేనా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్. ఈ పాయింట్ మీద స్ట్రెస్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే సర్చార్జ్. సో సర్చార్జ్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. జస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంతే. ఇక్కడేమో టోటల్ ట్యాక్స్, ఇక్కడేమో జస్ట్ ట్యాక్స్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పదండి. సో దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 10,000. ఓకేనా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతని మీద ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 10% అనుకుందాం. అంటే ఎంత? ₹1,000. సో ₹1,000 ఏంటిదమ్మా? ఇన్కమ్ ట్యాక్స్.
దీన్నే మనం ట్యాక్స్ లయబిలిటీ అంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే మేము సర్ఛార్జ్ని తీసుకొచ్చాం. సో సర్ఛార్జ్ వచ్చేసరికి 10% అని చెప్పి అనింది అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ సర్ఛార్జ్ అనేది దేని మీద మనం వేస్తాము అంటే, సో సర్ఛార్జ్ అంటే నేనేమని చెప్పాను, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని చెప్పాను. సో ఇక్కడ ట్యాక్స్ అంటే ఏమొస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. సో ఈ 10% అనేది దేని మీద వేస్తామంటే ఈ 1000 రూపీస్ మీద వేస్తాము. సో ఇప్పుడు సర్ఛార్జ్ ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది, ఇతను పే చేయాల్సిన టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది అంటే 1100. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్, అతని యొక్క ఇన్కమ్ వచ్చేసరికి నెలకి 10,000. సో అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ వచ్చేసరికి 10%, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 1000 రూపీస్, ఇది ఇన్కమ్ ట్యాక్స్. సో ఇతని మీద గవర్నమెంట్ వేస్తున్న సర్ఛార్జ్ వచ్చేసరికి 10%. సో ఈ 10% అనేది ఈ 10,000 మీద కాదనమాట. ఓకేనా? 10,000 రూపీస్ మీద కాదు, ఇన్కమ్ మీద కాదు, ట్యాక్స్ లయబిలిటీ మీద వేసేది సర్ఛార్జ్. ఏంటిది? ట్యాక్స్ లయబిలిటీ మీద వేసేదే సర్ఛార్జ్. సో ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ అంతా 1000 రూపాయలు. సో 1000 రూపాయల మీద 10% అంటే 100 రూపీస్. సో ఈ రెండింటిని కలిపితే 1100. సో ఇప్పుడు టోటల్గా ఇతను పే చేయాల్సిన టోటల్ ట్యాక్స్ ఎంత అంటే 1100. ఓకేనా? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఇంకొక సడన్ షాక్ ఇచ్చింది. ఏమని? మేము సెస్ని కూడా లెవీ చేస్తున్నాం. ఓకేనా? ఈ పర్సన్ మీద మేము సెస్ని లెవీ చేస్తున్నామని చెప్పి 10% అని అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు ఈ 10% అనేది దేని మీద వేస్తాము ఆలోచించండి. అతని యొక్క ఇన్కమ్ ఈ 10,000 రూపాయల మీద వేయాలా, లేకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీద వేయాలా, లేకపోతే ఈ సర్ఛార్జ్ మీద వేయాలా? ఆలోచించండి. సో సెస్ అంటే నేనేమని చెప్పాను, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్. అవునా? ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్ అన్నాను. సో ఇక్కడ టోటల్ ట్యాక్స్ అంటే ఎంత, ఈ 1100 రూపీస్. సో ఈ టోటల్ ట్యాక్స్లోకి ఏమేమి వస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ప్లస్ సర్ఛార్జ్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ మీద మనం సెస్ని వేస్తాము, సర్ఛార్జ్ మీద కూడా వేస్తాము. సో 1100లో 10% అంటే ఎంత, 110 రూపీస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ టోటల్గా ఎంత పే చేయాలి, 1210 రూపీస్ని పే చేయాలి. ఓకేనా? సో ఈ పర్టికులర్ సర్ఛార్జ్ ఏదైతే ఉందో ఇది కేవలం ట్యాక్స్ లయబిలిటీ మీద మాత్రమే వేస్తాము. అంటే ఇక్కడ ఈ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ అంతే, ఒక ట్యాక్స్ మీద మాత్రమే మనం వేస్తాం సర్ఛార్జ్ని. సెస్ అంటే ఏంటో తెలుసా, టోటల్ ట్యాక్స్ మీద వేస్తాం. మనం ఇన్కమ్ ట్యాక్స్ని యాడ్ చేసాము, సర్ఛార్జ్ని యాడ్ చేసాము, ఈ రెండింటిని కలిపి దాని మీద మనం సెస్ని విధించడం జరిగింది. సో సెస్ అనేది ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్, సర్ఛార్జ్ అనేది ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ జస్ట్ ట్యాక్స్ అంతే. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, సెస్కి సర్ఛార్జ్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో. ఓకేనా? సో సెస్ అనేది ఒక డిఫైన్డ్ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తాం, ఆ పర్పస్ కోసం మాత్రమే మనం యూటిలైజ్ చేయాలి. సర్ఛార్జ్ అనేది నువ్వు లెవీ చేసిన తర్వాత ఏ పర్పస్ కోసమైనా సరే నువ్వు యూటిలైజ్ చేయవచ్చు. ఇలా సెస్ సర్ఛార్జ్ని లెవీ చేసే అధికారం కేవలం యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి రైట్ అనేది ఉండదు. సో ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదు, కాబట్టి ఈ అమౌంట్ని స్టేట్స్తో షేర్ చేయాల్సిన అవసరం లేదు. 14th ఫినాన్స్ కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్ ఇవి రెండు రికమెండేషన్స్ ఇచ్చాయి. ఏమని, ఈ సెస్ని సర్ఛార్జ్ని కూడా డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి తీసుకురండి, అప్పుడే స్టేట్స్ బాగా డెవలప్ అవుతాయి. సో స్టేట్స్ డెవలప్ అయితేనే ఓవరాల్గా కంట్రీ డెవలప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. బట్ ఇప్పటికీ దాన్ని అడాప్ట్ చేసుకుని మనం ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురాలేదన్నమాట. ఓకే? సో సెస్ అనేది ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ టోటల్ ట్యాక్స్, సర్ఛార్జ్ అనేది ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ జస్ట్ ట్యాక్స్. సో సర్ఛార్జ్ అనేది మనం బేసికల్గా ఇన్కమ్ ట్యాక్స్ మీద వేస్తామన్నమాట. సర్ఛార్జ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ మీద వేస్తారు. సో మల్టిపుల్ స్లాబ్స్ ఉంటాయి. అంటే లైక్ ఎలా ఉంటాయంటే 0 to 50 lakhs ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద 0% సర్ఛార్జ్ అనమాట. 50 lakhs to 1 crore ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద 10% సర్ఛార్జ్. నెక్స్ట్ 1 crore to 2 crores ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద 15% సర్ఛార్జ్. అండ్ గ్రేటర్ దాన్ 2 crores ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద 25% సర్ఛార్జ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ పర్సంటేజెస్ అనేవి దేని మీద అంటే కేవలం ట్యాక్స్ లయబిలిటీ మాత్రమే, ఇన్కమ్ మీద కాదు. ఓకేనా? సో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే పే చేయాలో దాని మీద వేసేది సర్ఛార్జ్ అనమాట. ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంతే. సో టోటల్ ఇన్కమ్ మీద వేయరు. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అనేది ఎవరి మీద లెవీ చేస్తారు, దేని మీద లెవీ చేస్తారంటే మోటార్ వెహికల్స్ యొక్క ప్రొడక్షన్ మీద లెవీ చేస్తారనమాట.
సో ఎవరైతే మోటార్ వెహికల్స్ని తయారు చేస్తారో ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ మీద వేసేదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. సో ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ కోసం మాత్రమే యూటిలైజ్ చేయాలి. అంతేగాని హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అనేది ఈ మోటార్ వెహికల్స్ మీద డిఫరెంట్ స్లాబ్స్లో ఉంటుంది. అంటే ఎలా అంటే, సో వెహికల్ యొక్క టైప్ అండ్ వెహికల్ యొక్క కెపాసిటీ, ఓకేనా. సో హై రేంజ్ మోడలా, మిడ్ రేంజ్ మోడలా, ఓకేనా, లేకపోతే చాలా తక్కువ ప్రైస్ ఉన్న కారా, వీటిని బట్టి ఉంటుందన్నమాట. సో లో ప్రైజెస్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్కువ సెస్ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ హై ప్రైజెస్ లగ్జూరియస్ కార్స్ ఉంటాయి కదా, వాటి మీద హై సెస్ని కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ కెపాసిటీ, అంటే దాని యొక్క ఇంజిన్ కెపాసిటీ, ఎక్కువ పవర్, ఓకేనా. సో స్పోర్ట్స్ మోడల్, ఎక్కువ ఇంజిన్ పవర్, ఎక్కువ హార్స్ పవర్ ఉన్న వాటి మీద ఎక్కువ సెస్ని మనం లెవీ చేస్తాం. సో తక్కువ పవర్ ఉన్న కార్స్ మీద తక్కువ సెస్ని లెవీ చేస్తారనమాట. ఓకేనా, రైట్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 8 core సెక్టార్స్ ఆర్ 8 core ఇండస్ట్రీస్. సో లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పాను కదా, సో మళ్ళీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సో 8 core ఇండస్ట్రీస్, సో వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ వచ్చేసరికి సిమెంట్, నెక్స్ట్ వన్ క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ వన్ కోల్, ఓకేనా. సో సిమెంటు, క్రూడ్ ఆయిల్, కోల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ రిఫైనరీ ప్రొడక్ట్స్, నెక్స్ట్ వన్ న్యాచురల్ గ్యాస్. మీరు కూడా నేను రాయకముందే గెస్ట్ చేస్తూ ఉండాలి వీటన్నిటిని, ఓకేనా. సో మళ్ళీ చూసి మళ్ళీ గుర్తుపట్టడం కాదు, ఈ పాటికి మీరు గుర్తు పెట్టేసుకోవాలి, నేను చెప్పకముందే మీరు చెప్తూ ఉండాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి స్టీల్ అనమాట, ఓకేనా. సో సిమెంటు, క్రూడ్ ఆయిల్, కోల్ అండ్ ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్. సో ఈ 8 ఇండస్ట్రీస్ని మనం 8 core ఇండస్ట్రీస్ అని చెప్పి పిలుస్తాం. సో వీటి యొక్క గ్రోత్ని, ఓకేనా, సో వీటి యొక్క గ్రోత్ని క్యాలిక్యులేట్ చేసి రిలీజ్ చేసే ఇండెక్స్ని ఏమని చెప్పి పిలుస్తాము, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అంటాం. ఏంటిదమ్మా, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. సో దీన్ని ప్రిపేర్ చేసేది ఎవరు అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండ్ DPIIT ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సో లాస్ట్ క్లాస్లో నేను ఒకసారి బై మిస్టేక్ DPIIT ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ MOSPI అని చెప్పాను. సో అది రాంగ్ అనమాట, సో ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. సో ఇట్ డజంట్ కమ్స్ అండర్ MOSPI. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఓకేనా, రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇండెక్స్ కూడా ఉంటుంది, అదేంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది అన్ని ఇండస్ట్రీస్ గురించి క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క గ్రోత్ పర్సంటేజ్ ఇస్తుందన్నమాట. సో ఈ ఇండెక్స్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఇది అరౌండ్ ఒక 40% దీంట్లో కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట, దీంట్లో ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి అన్నమాట. అండ్ యువతల పక్క మనకి ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఉంది కదా, ఇది చిన్నది, కేవలం 8 core ఇండస్ట్రీస్ మాత్రమే దీంట్లో వస్తాయి. ఓకే, సో IIP ఈజ్ బిగ్గర్ అండ్ బ్రాడర్ దాన్ ICI. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అండ్ ఈ NSO ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ MOSPI, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనమ్మా, రైట్. అండ్ మనం లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం కదా ఏమని, ఈ 8 core ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ కూడా చూసాము. సో ఒకసారి అది కూడా చూద్దాం. సో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్ అనమాట, ఓకేనా. దీనికి ఫస్ట్ ప్లేస్ హైయెస్ట్ వెయిటేజ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి స్టీల్ అనమాట, స్టీల్. నెక్స్ట్ వన్ కోల్, తర్వాత క్రూడ్ ఆయిల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ వన్ సిమెంట్, లాస్ట్ ప్లేస్ ఏమని చెప్పాను, ఫర్టిలైజర్స్.
ఓకేనా, ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది లేటెస్ట్ డేటా కాబట్టి మీకు అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 8 కోర్ ఇండస్ట్రీస్లోకి రానిది ఏంటో అడుగుతున్నాడు. కోల్ వస్తుందా రాదా? వస్తుంది. ఫర్టిలైజర్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ వస్తుంది. కెమికల్ ఇండస్ట్రీ నో. సో వాడు రానిది అడిగాడు కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి రానిది ఏంటి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది దేని కిందకి వస్తుంది? సెకండరీ సెక్టర్ కిందకి వస్తుంది. ఓకేనా, సో సెకండరీ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, అండ్ నెక్స్ట్ వన్ కన్స్ట్రక్షన్. ఓకేనా, రైట్. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి ఏమేమి వస్తాయి అంటున్నాడు. సో లార్జ్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మైక్రో ఇండస్ట్రీ, ఇవి 3 వస్తాయి. బట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది సెపరేట్ అనమాట. ఇట్ డజంట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇది ఒక సెపరేట్ సెక్టర్ అనమాట. సో వాడి క్వశ్చన్లో కూడా నాట్ ఇంక్లూడెడ్ అడిగాడు కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి రాదు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో ఇండస్ట్రీస్ మాత్రమే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వస్తాయి. ఆఫ్ కోర్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానీ ఏదైతే ఉందో ఇవి 2 మనకి సెకండరీ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా, రైట్. సో దీంతో ఈరోజు యొక్క సెషన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ సెషన్లో మనం అగ్రికల్చర్ టాపిక్స్ని డీల్ చేద్దాం, డోంట్ వరీ. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్లో నేను ఏపీఈడిఏ యాక్ట్ గురించి చెప్తాను. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏమని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా చెప్పమని. డోంట్ వరీ, అది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, సో కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు, సార్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి కూడా చెప్పమని. సో ఇట్ ఈస్ లైక్ ఏ క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. సో చెప్తాను అది కూడా. అండ్ ఏపీఈడిఏ యాక్ట్ గురించి చెప్తాను. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇది కూడా లాస్ట్ క్లాస్లో పైన చూసాము. సో దాని గురించి ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకేనా, సో అగ్రికల్చర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను అన్నీ చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, అప్పుడే మీకు గుర్తుంటాయి. ఓకే, రైట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్టయితే ఇటువంటి సెషన్స్ మీరు కానీ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.